హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అలాగనే పిన్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తానండి. దాన్ని మీరు క్లిక్ చేసుకుని ఫోన్ ద్వారానే ఏ విధమైనటువంటి నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఫోన్లోంచే మీరు అప్లై చేసుకునేటువంటి సింప్లెస్ట్ వే అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి. మెట్టుకు ఈ స్కీమ్ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ బీసీ కార్పొరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటిది ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ అనమాట అండి. ఇయర్ వచ్చేసి 2026-27 సంబంధించినటువంటిది. ఇందులో స్టార్ గుర్తులు ఉన్నటువంటి అన్నింటినీ కంపల్సరీ ఫిల్ చేయాల్సినటువంటిది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క పేరు, ఫస్ట్ దాంట్లో మీ పేరు అనేటువంటిది యాజ్ పర్ ద ఆధార్లో మీకు ఎట్లా పేరు ఉందనేటువంటిది మీరు ఇక్కడ రాయాలన్నమాట అండి. మీ పేరు ఎలా ఉందనేటువంటిది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకుని రాయాల్సినటువంటిది అనమాట అండి మీ పేరు. దాని తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంతైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట అండి. ఆ తర్వాత రేషన్ కార్డ్ లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి. ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ సంబంధించినటువంటిది అది దాని మీద స్టార్ గుర్తు లేదు కాబట్టి అంత మీకు ఇంపార్టెంట్ కాదనమాట. స్టార్ గుర్తున్న అన్నిటి కంపల్సరీ వేయాలి. మీరు రూరల్ ఏరియాకి సంబంధించినటువంటి వారా, లేకపోతే అర్బన్ ఏరియాకి అంటే సిటీకి సంబంధించినటువంటి వారా, పల్లెటూరుకి సంబంధించినటువంటి వారా అనేటువంటిది ఇక్కడ అడగడం జరిగిందనమాట అండి. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్, మీరు ఏదైతే అది మీరు క్లిక్ చేసుకోండి అండి. కంపల్సరీ రూరల్ అనే క్లిక్ చేయాలని లేదు, కంపల్సరీ అర్బన్ అని క్లిక్ చేయాలని లేదు. మీకు ఏదైతే దాన్ని మీరు లింక్ దాన్ని మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్స్ నేమ్, మీ ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మీరు ఫాదర్స్ నేమ్ రాయండి. మీకు ఒకవేళ మ్యారేజ్ అయితే కనుక మీ హస్బెండ్ నేమ్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి ఇక్కడ ఈ బాక్స్లో. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే కనుక మీ సేవ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ స్టార్ గుర్తు లేదు. సో ఇది మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోయినా కానీ కాకపోతే పెడితే మట్టుకు మీకు యూస్ఫుల్ ఉంటుంది అనమాట. నేమ్ యాజ్ పర్ ద ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ పేరు ఎలా ఉందనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అనేటువంటిది ఈ మంత్, డేట్ మంత్ ఇయర్ అనమాట అండి. డిడి అంటే డేటు, ఎంఎం అంటే మంత్, వైవైవై అంటే ఇయర్ అనమాట అండి. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అలాగనే మీ జెండర్ ఫీమేల్స్కే కాబట్టి కేవలం ఫీమేల్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మెరిటల్ స్టేటస్ చూసుకున్నట్లయితే కనుక మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. మీరు ఏదైతే ఉందో మీకు ఒకవేళ పెళ్ళైతే కనుక పెళ్ళైంది పెట్టండి, మ్యారీడ్ అయితే పెట్టండి. ఒకవేళ మ్యారేజ్ కాకపోతే కనుక అన్మ్యారీడ్ అని పెట్టుకోండి, మీ ఇష్టం. మీకు ఏదైతే అది పెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక మీరు డెస్టిట్యూటా, లేకపోతే డిజేబుల్డా, ఆర్ఫన్సా, సింగిలా అనేటువంటిది మీరు ఇక్కడ పెట్టాలన్నమాట అండి. మీ కేటగిరీ ఏంటిది అనేటువంటిది ఇక్కడ మీరు పెట్టాలన్నమాట అండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే కనుక మీ మొబైల్ నెంబర్, మీరు వాడుకలు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనేటువంటిది పెట్టాలి. ఎప్పుడు పాతది పెట్టడం కానీ వర్కింగ్ కండిషన్లో లేని సిమ్ నెంబర్ వేయడం మాత్రం చేయకూడదు. ఎందుకంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మీ మొబైల్ నెంబర్కి ఇస్తారు కాబట్టి కంపల్సరీగా మీకు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట అండి. అదే మొబైల్ నెంబర్ వేయాలి, వర్కింగ్ నెంబర్ ఉన్నటువంటిది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉన్నా కానీ ఒకవేళ మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట అండి. సో ఒకవేళ ఆ టైంలో మీకు ఒక ఫోన్ లేకపోతే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కానీ వేరే వాళ్ళకన్నా కానీ నెంబర్ వెళ్ళాలనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మిగతా వారి వాళ్ళకన్నా కానీ నెంబర్ అనేటువంటిది మీరు ఇవ్వచ్చు. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట అండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు ఇక్కడ అప్లై ఇవ్వాలన్నమాట అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు మీకు రైట్ సైడ్ కార్నర్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. దాన్ని మీరు ఇవ్వాలన్నమాట అండి. నేమ్ యాజ్ పర్ ద క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ పేరు ఎలా ఉందనేటువంటిది సేమ్ ఆ పేరు అనేటువంటిది ఇవ్వాలి. ఒకవేళ సబ్ క్యాస్ట్ ఉన్నట్లయితే కనుక ఏ సబ్ క్యాస్ట్ అనేటువంటిది మీరు ఇవ్వాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 5th అండ్ అబోవ్. మీరు ఒకవేళ ఇల్లిటరేట్ అయితే కనుక ఇల్లిటరేట్ అని, లేకపోతే 5th దానికంటే ఎక్కువ చదువుకున్నాను అయితే కనుక దానికంటే ఎక్కువ చదువుకున్నాను, మీ ఇష్టం. మీరు ఏదైతే చదువుకున్నారనేటువంటిది మీ చదువు అనేటువంటిది మీరు కంపల్సరీ మీకు సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నమాట అండి. నెక్స్ట్ టైలరింగ్ ట్రైనింగ్ అండర్ గాన్ త్రూ, మీరు టైలర్ ఎక్కడికి వెళ్ళారా అని చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ద్వారా వెళ్ళారా, టీజీబీసీ సిఎఫ్సి ద్వారా వెళ్ళారా, అసలు మీరు ట్రైన్డ్ కలలా, లేకపోతే అదర్స్ అనేటువంటిది మీరు ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట అండి. లేకపోతే నాట్ ట్రైన్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీ ఏ డిస్టిక్ కింద వస్తుంది అనేటువంటిది చూసుకోవాలన్నమాట. ఏ డిస్టిక్ కిందకి వస్తుంది అనేటువంటి చూసుకుని దాన్ని మీరు క్లిక్ చేయాలి. ఆ తర్వాత
మీ కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీ అనేటువంటిది క్లిక్ చేయాలన్నమాట అండి. ఆ తర్వాత మీ మండల్ మున్సిపాలిటీ, మీరు ఏ మున్సిపాలిటీ కిందకు వస్తారు, ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి. కంపల్సరీ మీ మండల్ మున్సిపాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి. ఆ తర్వాత మీ యొక్క పంచాయత్, మీరు ఒకవేళ రూరల్ కాబట్టి పంచాయత్ వస్తుంది అనమాట అండి. అర్బన్లోకి వచ్చినట్లయితే పంచాయత్ అనేటువంటిది మీరు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత పిన్ కోడ్ అనేటువంటిది మీరు ఎంటర్ చేయాలన్నమాట అండి. మీరు ఏ పిన్ కోడ్ అనేటువంటిది, ఆ పిన్ కోడ్ అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత మీ డోర్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి, ఈ బ్లాక్లో మీ డోర్ నెంబర్ ఎంటర్ చేసేసి, ఆ తర్వాత మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అనేటువంటిది కరెస్పాండెంట్ సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్లో ఉన్నటువంటి బట్టే మీ డీటెయిల్స్ అనేటువంటిది మీరు ఎంటర్ చేయాలన్నమాట అండి. ఇది కంపల్సరీ. ఆధార్లో ఎట్లయితుందో సేమ్ అట్లానే మీరు ఎంటర్ చేయండి, లేకపోతే కనుక మీకు ప్రాబ్లం అవుతుందన్నమాట. సో కంపల్సరీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది, మీరు మీ యొక్క రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది అప్లోడ్ చేయండి. సైజ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక 50 KB లోపు ఉండాలన్నమాట అండి. 50 KB కంటే పైన 104 KB కంటే తక్కువ రెజల్యూషన్ ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి వాటిని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది కంపల్సరీ. టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ అనేటువంటిది మీకు లేకపోయినా కానీ మీకు అవసరం లేదనమాట అండి. దీన్ని స్టార్ గుర్తులేదు. ఒకవేళ ఉంటే కనుక అప్లై చేసుకొని నో ప్రాబ్లం. ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ మీరు ఇచ్చేసిన తర్వాత ప్రివ్యూ అనేటువంటిది క్లిక్ చేస్తే మీరు ఇప్పటివరకు ఫిల్ చేసినటువంటి మీ యొక్క డీటెయిల్స్ అంతా వస్తుందన్నమాట. లైక్ మీ యొక్క నేమ్ అని కానీ, మీ యొక్క ఆధార్ నెంబరు, మీ రేషన్ కార్డ్ నెంబరు, మీరు ఏరియా, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, మీ సేవా నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్, మీ జెండర్, మీ డీటెయిల్స్, మీ కేటగిరీ, మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, మీ సేవకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, మీ పేరు, క్యాస్ట్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ టైలరింగ్ ఎట్లుంది అనేటువంటిది, మీ అడ్రస్ డీటెయిల్స్ అనేటువంటిది, మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటిది, కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటిది, మండల్ సంబంధించినటువంటిది, పంచాయత్ పిన్ కోడ్, హౌస్ నెంబరు, అలాగనే పూర్తి డీటెయిల్స్, మీ ఫోటోగ్రాఫ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీ ట్రైనింగ్ అయినటువంటి సెంటర్ అనేటువంటిది ఒక సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. ఆ ప్రివ్యూ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది అనమాట అండి. సో ఈ రకంగా సింపుల్గా కేవలం మీ ఫోన్ తోటే మీరు తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ అనేటువంటిది మీరు పెట్టుకోవచ్చు అనమాట అండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ, అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పుకోకుండా నేను దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సింపుల్గానే ఉంటుంది. మీకు కంపల్సరీ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీస్ కంపల్సరీ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటిది కాబట్టి కంపల్సరీగా మీరు యూటిలైజ్ చేసుకోండి. లేడీస్కి పైగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అప్లికేషన్ కూడా మీకు ఆన్లైన్ అప్లికేషనే కాబట్టి, ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే కనుక మీకు ఫీ పేమెంట్ కానీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అంటే పోస్టులు చేయాలి, ఇవన్నీ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఏ విధమైనటువంటి ఫీ ప్రాసెస్ కూడా మీకు ఏముండదు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో వన్స్ సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో తర్వాత మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు కాబట్టి, సో ఇది మంచి ప్రాసెస్ అనమాట అండి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ, లేడీస్ అనేటువంటి ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఈ కుట్టు మిషన్ దానికి అప్లై చేసుకోండి. హోప్ మీకు ఒకవేళ దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు డైరెక్ట్గా కుట్టు మిషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీ ఇంటికే మీ కుట్టు మిషన్ అనేటువంటిది వచ్చేటువంటి స్కీమ్ కంపల్సరీగా అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మరిన్ని అప్డేట్స్ కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్తో కొన్నటువంటి వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్.